లోని వైల్డ్ హబ్ పబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మంచి పబ్ ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలు పెట్టారు. మరోపక్క పబ్ కి వెళ్లిన పోలీసులు అక్కడ దృశ్యాలు చూసి కంగుతిన్నారు. యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వారితో అసభ్యకరమైన పనులు సైతం చేయిస్తుండటంతో పబ్ నిర్వాహకులు అరెస్ట్ చేయడం జరుగుతోంది. మరోపక్క పోలీసులు దీన్ని గమనించారు. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముంబైకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హబ్ పబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మంచి పబ్ ని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సోదాలైతే చేపట్టారు. పబ్ కి వెళ్లిన పోలీసులు ఒకరి దృశ్యాలు చూసి కంగుతిన్నారు. యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వారితో అభ్యంతరకర పనులు సైతం చేయిస్తుండటంతో పబ్ నిర్వాహకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా ముంబైకి చెందిన వారుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ భవాని, నిన్న హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్ లో మాత్రం పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అయితే ఉన్నత సమాచారం మేరకు మాత్రం చైతన్యపురి పోలీసులు మరియు ఎస్ఓటి పోలీసులు ఇద్దరు సంయుక్త ఆపరేషన్ లో మాత్రం పోలీసులు దాడి చేసిన తర్వాత అక్కడ ప్రస్తుతం ఏదైతే 17 మంది యువతులు వీళ్ళంతా ముంబై నుంచి ఇక్కడికి పబ్ ఓనర్ ఎవరైతే యాజమాన్యం ఉందో మన కస్టమర్లని ఆకట్టుకునే విధానంగా, ఎందుకంటే మన అక్కడ పబ్బులలో డ్యాన్సులు కావచ్చు, లేదంటే ఈ కస్టమర్లను ఆకర్షించుకునే విధానంగా డ్యాన్సులు చేయడం, వాళ్ళ ముందు మిగతా కార్యకలాపాలను చేస్తున్న సమాచారం మేరకు మాత్రం ఈ 17 మందిని మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పబ్ ని కూడా సీజ్ చేసేసి యాజమాన్యపై కూడా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హబ్ పబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి పబ్ ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే సమాచారం రావడంతో సోదాలు చేపట్టారు. పబ్ కి వెళ్లిన పోలీసులు అక్కడికి దృశ్యాలు చూసి కంగు తింటున్నారు. యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వారితో అభ్యంతరకర పనులు సైతం చేయిస్తుండటంతో పబ్ నిర్వాహకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరంతా ముంబైకి చెందిన వారుగా గుర్తించారు.